నిన్న వైఎస్ విజయమ్మ గారు ఒక లేఖ విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఆస్తులు, రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆదేశం అని చెప్పి విజయమ్మ గారు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనకోడలకు మేనల్లుడికి అన్యాయం చేశారని చెప్పి విజయమ్మ అంటున్నారు. ముందుగా మా నాయకుడి కొడుకు మనవడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు దేవాంష్కి. ఇప్పుడు విజయమ్మ లెటర్ అంటావా? విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని అలా తయారు చేసింది. ఇవాళ విజయమ్మ లెటర్ ఇస్తే ఏం ఉపయోగం? చెప్పింది చూసావు. షర్మిల గారు ఏం చెప్పారు తెలుసా? అన్న అనే పదానికి జగన్ అనేవాడు అనర్హుడు అని చెప్పింది. అంటే రాజకీయాల్లో ఎలా పనికొస్తాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి? మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా? రాజకీయాల్లో పనికిరాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అందరికీ తోబుట్టుగా ఉండగలిగినప్పుడే దాని యొక్క రాజకీయానికి నిదర్శనంగా ఉంటుంది. కానీ సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలకే అనర్హుడు అనిపించినప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎలా జగన్మోహన్ రెడ్డి అన్న అవుతాడు? నెక్స్ట్ మీరు అడిగిన లెటర్ అన్నారు. ఆ లెటరు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో ప్రవర్తనగా నిదర్శనం. ఎవడైనా తోబుట్టుకు ఇవ్వకుండా ఉంటారా? ఆస్తులు ఒక్కడే కాజేస్తాడా? కాజేసినప్పుడు అతను ఏమంటాడు? మూర్ఖుడు అవుతాడు, సైకో అవుతాడు, మాట తిప్పని మడే తిప్పని నాయకుడు అన్నాడు చూసావా? మరి అతని యొక్క నిదర్శనం అదేనేమో. గత 3 సంవత్సరాల నుంచి ఈ అన్నా చెల్లెళ్ళ ఈ ఆస్తుల గొడవ అయితే జరుగుతుంది. కానీ ఎవరిని నమ్మాలి? ఇటు షర్మిల గారిని నమ్మాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి నమ్మాలి? ఎవరిని నమ్మాలి అంటే వీళ్ళిద్దరిని నమ్మాకండి, కన్న తల్లిని నమ్మండి. రాజశేఖర రెడ్డి ఆత్మేగా ఆమె, సగభాగమేగా. అంటే రాజశేఖర రెడ్డికి తెలియకుండా ఆమె ఏం చెప్పదుగా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రాజశేఖర రెడ్డి యొక్క నిదర్శనం మాట. మరి మాట మడిని తిప్పని రాజశేఖర రెడ్డి యొక్క మాటకి విలువ ఇవ్వని నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంతే కదా? ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుందిగా. నువ్వు చెప్పాల్సిన అవసరం, నేను చెప్పాల్సిన అవసరం. వ్యక్తిత్వం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క మాట తిప్పి మడిని తిప్పే నాయకుడు కనపడుతున్నాడు అక్కడ. ఆమె ఏం చెప్పింది? మేనల్లుడు మేనగోళ్ళకి ఆస్తులు పంచాయా సమానంగా అని అడిగింది. అంటే లేదు. అంత ఇదిగా పబ్లిక్గా వచ్చి A4 సైజ్ పేపర్లో నీకు ఇచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నువ్వెంత ఎదవ అయితే నీకు ఇచ్చింది, ఎంత దరిద్రుడు అయితే నీకు ఇచ్చింది. అన్నా చెల్లెల్లో ఆస్తులు ఒక తల్లి తీర్చడానికే ఇన్ని సంవత్సరాలు పడుతుంటే ఇంకా నువ్వు రాష్ట్రానికి ఏం ప్రజలకి సేవ చేస్తావు నువ్వు? అది అన్నా చెల్లెళ్ళ గొడవలు ఇలా మనం సామాన్య ప్రజల్లో చూస్తాం. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు అయ్యుండి, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ చెల్లి అయ్యుండి కూడా ఈ ఆస్తి తగాదాలు బయటకి రావటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అసలు. అతని యొక్క వ్యక్తిత్వ సైకో ప్రవర్తన అంటారు చూసావా? దానికి నిదర్శనం కనపడుతుంది. మరి ఇతను ఎలా రాష్ట్రాన్ని పాలిస్తాడు? కుటుంబమే చేసుకోలేని వ్యక్తి ఇతను రాష్ట్రాన్ని పాలిస్తాడు? చెప్పండి, నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. ఇతనికి ఓటేసి ఏం చేయాలనుకుంటారు మీరు వైసీపీ వాళ్ళందరూ? ప్రతి కుటుంబంలో ఎట్టానే తగులు పెట్టుకుందాం అనుకున్నారా? ఇతను ఇంట్లో ఆస్తినే సరి చేసుకోలేకపోతున్నాడు. ఇతను రాష్ట్రాన్ని ఏం సరి చేస్తాడు? నాకు క్వశ్చన్ అదే. వాళ్ళ అమ్మే అడిగింది కదా, నేను అడగదు కాదు కదా. ఇక అయ్యా నిదర్శనం అందరికి సమానంగా పంచాయా అని అడుగుతుంది ఒక తల్లి. మాజీ ముఖ్యమంత్రి భార్య, మాజీ ముఖ్యమంత్రి చెల్లెలకి ఆస్తి పంచమంటే పంచలేకపోతే ఇంక ఈయనేం పాలిస్తాడు అంటున్నా రాష్ట్రాన్ని. ఇవన్నీ ప్రజలు చూస్తున్నా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నారంటారు? జగన్మోహన్ రెడ్డిని ఎవరు సమర్థిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఇవన్నీ చూస్తున్నా కూడా కానీ జై జగన్ ఇప్పుడు చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి తిడుతూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డికి పుట్టలేదంటున్నారు. ఇక రాజశేఖర రెడ్డి పుట్టలేదని షర్మిలను తిట్టారనుకో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించింది. మీకు అర్థం కావట్లేడా? ఇప్పుడు అతను ఏం తిట్టిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డికి వర్తించింది. జగన్మోహన్ రెడ్డి మరి మతి ఉండో మతి లేక మరి చేస్తున్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు నేను నీ అమ్మ అన్నాను అనుకో, రివర్స్ నాకు అప్పుచ్చిద్దిగా నీ అమ్మని వినపడదా? అంటే నువ్వు షర్మిల పుట్టలేదన్నావు, మరి అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా జగన్ పుట్టలేదని మేము అనాలిగా. అర్థమవుతుంది కాడ. కానీ అతని యొక్క మెంటాలిటీ సైకో విధానం అనేది కనపడుతుంది. కానీ అతనిలో మార్పు అనేది రాదు. విజయమ్మ ఇప్పటికైనా సరే నువ్వు పావుకు పాలు పోసి పెంచావు, అది ఇప్పుడు నిన్నే కాటేసింది, నిన్ను నీ కుటుంబాన్ని. తర్వాత రాష్ట్ర ప్రజల్ని ఒక్క ఛాన్స్ అని నువ్వు చేసిన అభ్యర్థనకు ఓటేసి ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అధోగతికి పాలు చేశారు.
ఏదైతే నిన్న విజయమ్మ గారు రిలీజ్ చేసిన లేఖ అది పూర్తిగా స్క్రిప్టు. షర్మిల కానీ షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ ఇటు చంద్రబాబు లోకేష్ గారు ఆడిస్తున్న ఈ స్క్రిప్ట్ ప్రకారమే వాళ్ళు ఆడుతున్నారంటున్నారమ్మా. ఇక రేపొద్దున ప్రతిదీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పని అమ్మాయి రాకపోయినా చంద్రబాబుదేనా బాధ్యత, రేపొద్దున ఇది రాకపోయినా చంద్రబాబుదేనా బాధ్యత. ఇక అంతే కదా కనపడుతుంది. మీ ఆస్తుల దాంట్లో చంద్రబాబు ఏం చేస్తాడు? చంద్రబాబు స్క్రిప్ట్ ఇప్పుడు చంద్రబాబు ఆస్తులు 15 ఏళ్ళ నుంచి రాస్తున్నారుగా, పబ్లిక్గా డొమైన్లో పెడుతున్నారుగా. మరి 15 ఏళ్ళ నుంచి ఆయన అంత క్లారిటీగా ఉన్నాడుగా. కానీ నీ యొక్క విధానం ఏదంటున్నా, నీ యొక్క విధానం నీ చెల్లెలకి నువ్వు ఆస్తులు పంచలేనప్పుడు ఇంక నువ్వెట్ట రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయగలుగుతావు? నువ్వెట్ట రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయగలుగుతావు? నువ్వెట్ట రాష్ట్ర ప్రజలకి వాళ్ళని సుఖంతో ఉంచాలనుకుంటున్నావు? దీన్ని బట్టి వైసీపీ ప్రజలారా జగన్మోహన్ రెడ్డి యొక్క నిదర్శనం వాళ్ళ అమ్మాయి బయటపెట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వాన్ని సమర్థించవలసింది కోరుతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.